అగిరిపల్లిలోని వైసీపీ రౌడీ మూకల అరాచకం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. అరిగిరిపల్లి మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు ఎం మహేష్ కారుకు కట్టిన జనసేన జెండాపై ఈ నెల 2న అర్ధరాత్రి వైసీపీ మండల యువజన విభాగం అధ్యక్షుడు శ్రీహర్ష మూత్రం పోశాడు. శ్రీహర్ష జనసేన పార్టీ జెండాపై టాయిలెట్ పోస్తుండగా సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డయింది. ఈ ఘటన పార్టీ జెండాపైన అనుచితంగా ప్రవర్తించిన విషయంపై శ్రీహర్షను జనసేన పార్టీ నేతలు ప్రశ్నించగా వారిని దూషించడంతో పాటు చంపుతానని బెదిరించినట్లు జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. జనసేన టీడీపీ నాయకులు ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై అగిరిపల్లి పోలీస్ స్టేషన్లో ఈ నెల 5న కేసు నమోదు చేశారు పోలీసులు. దుశ్చర్యలకు పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. నమస్కారం. మన సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకొని ఆగిరిపల్లి మండలంలో గ్రామాల్లో ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఆ యొక్క కార్యక్రమాన్ని ముగించుకొని సాయంత్రం ముఖ్యమహేష్ గారు షాపు వద్ద కారుకి కట్టిన జెండా కాగున్న కారుకి జెండా కట్టింది. ఆ జెండాకి సంబంధించినటువంటి జెండా మీద ఆగిరిపల్లి మండల వైసీపీ యువజన అధ్యక్షుడు అని చెప్పుకునేటువంటి ఒక వైసీపీ కార్యకర్త ఆ జెండా మీద పాసపోసి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని నోటికొచ్చిన విధంగా మాట్లాడుతూ అనేకమైన బూతు మాటలతో సంబోధించి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. దీన్ని మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇదే చెప్తా ఉన్నాం, ఇంకొకసారి వైసీపీ కార్యకర్తలు మీరు నోరుకుని మీ శరీరాన్ని మీరు అదుపులో ఉంటే బాగుంటుంది, లేకపోతే జనసేన పార్టీ తరఫున మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నాం. మరి అదేవిధంగా పోలీస్ శాఖ వారికి తెలియజేస్తా ఉన్నాం, ఆ దోషి మీద వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని అతని మీద బలమైన శిక్షలు విధించి అతని శిక్ష విధించాలని జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. మొన్న 2వ తారీఖు సెప్టెంబర్ 2వ తారీఖు మా జనసేన అధినేత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఆగిరిపల్లి మండలంలో మా మేజర్ టీఓసీ గారు పద్మాపతి బాబు గారు, తర్వాత ఆగిరిపల్లి మండల ఉపాధ్యక్షులు ముఖ్య మహేష్ గారు అందరూ ర్యాలీకి వీధులు కూడా కార్యక్రమాలు తీసుకుని వస్తుంది. ఆగిరిపల్లిలో మా మండల ఉపాధ్యక్షుడి కారు మీద జనసేన జెండా ఉంటే పినమరెడ్డిపల్లికి చెందిన గజవాడ రాంబాబు గారు అభిషాన్ ఎక్కడ రోడ్డు బైక్ స్పీడ్స్కి వెళ్తా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి జనసేన కారుకి జనసేన జెండా కట్టండి, దాని మీద పాస్ మీ వల్ల ఇద్దరు మీ పవన్ కళ్యాణ్ వల్ల ఈ విధంగా లేకపోతే చంద్రబాబు నాయుడు ఏం చెప్తారని చెప్పేసి చాలా సీరియస్గా మాట్లాడాడు. తర్వాత అక్కడ ఉన్న పినమరెడ్డిపల్లి కుర్రోడు చంద్రబాబు అని పర్యాణ కుర్రోడు ఉంటే వాళ్ళని కుటుంబ దూషించి తిప్పి విడిపోయినట్టు తెల్లారే మనం డిఎస్పీ గారికి ఆగిపోయి పోలీస్ స్టేషన్ కూడా కేసు పెట్టాము. దీని ఎంత చర్యలు తీసుకుని ఫాస్ట్గా ఆ కుర్రోడ్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరఫున